చొచ్చుకుపోయేలా రూట్ మ్యాప్ రెడీ చేస్తోంది బీజేపీ. పోల్ టు పోల్, డోర్ టు డోర్ పార్టీని జనంలోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు సన్నాహాలు చేస్తుంది. క్యాడర్లో జోష్ నింపుతూ పరుగులు పెట్టించేలా కొత్త రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ఉండేలా ఫోకస్ పెట్టింది. దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఏపీ విషయంలో ఢిల్లీ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలపైన బీజేపీ నాయకత్వం స్పెషల్ ఫోకస్ చేయబోతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పగించేలా కసరత్తు చేస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధరేశ్వరి స్థానంలో కొత్త వారికి బాధ్యతలు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇప్పటికే ఈ మేరకు పార్టీ రాష్ట్ర నేతల నుండి హైకమాండ్ అభిప్రాయ సేకరణ స్టార్ట్ చేసినట్లు టాక్. తాజాగా 2 పేర్లపై సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే కొత్త అధ్యక్షుల నియామకం జరపబోతున్నట్లు జాతీయ నాయకత్వం నుంచి సంకేతాలు ఇస్తోంది. కొత్త సారథితో మరింత బలం పుంజుకోవాలనేదే టార్గెట్గా పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు చేపట్టిన కసరత్తును హైకమాండ్ స్పీడప్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర నేతలు కూడా పార్టీ ముఖ్యులతో సంప్రదింపులు చేస్తున్నారు. నాయకత్వ మార్పుపైన వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపికలో సామాజిక సమీకరణాలపై కూడా చర్చ జరిగినట్లు టాక్. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి మిత్రపక్షాలుగా ఉన్నాయి. ప్రభుత్వంలోనూ భాగస్వామిగా ఉంది. ఇదే సమయంలో పార్టీ బలోపేతం పైన నాయకత్వం ఫోకస్ చేసింది. గత ఎన్నికల్లో బీజేపీకి 3 ఎంపీ స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. నర్సాపురం నుంచి గెలిచిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధరేశ్వరి సేవలు జాతీయ పార్టీకి వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి పురంధరేశ్వరి సేవలు చక్కగా ఉపయోగపడతాయని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఏపీలో బీజేపీ పరిస్థితి చాలా భేషుగ్గానే ఉంది. చిన్న చితక సమస్యలు, లోకల్ లీడర్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ సరిచేయాల్సి ఉండటం మినహా పెద్దగా సమస్యలు, సవాళ్లు లేవన్నట్లే తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో సైతం పార్టీ బలోపేతానికి పురంధరేశ్వరి సేవలు వినియోగించుకుంటే దక్షిణాదిలో కాషాయ జెండా ఎగురవేయటానికి రూట్ క్లియర్ అవుతుందనే ఢిల్లీ పెద్దలు అంచనాగా కనిపిస్తోంది. పార్టీ అవసరాల దృష్ట్యా ఏపీలో కొత్త అధ్యక్షుడి నియామకం జరగబోతుండటంతో క్యాడర్లో జోష్ నింపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పురంధేశ్వరికి జాతీయ స్థాయిలో చక్రం తిప్పే ఛాన్స్ ఇస్తే మరి ఏపీలో ఏ వర్గానికి పదవి ఇవ్వాలనే దానిపైన కసరత్తు జరుగుతున్నట్లు టాక్. కాపు, రెడ్డి, బీసీ వర్గాల్లో ఏ వర్గానికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో బీసీ వర్గానికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినందున మరి ఏపీలో కూడా బీసీ వర్గానికి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. బీసీలకు ఇప్పటికే మంత్రిగా అవకాశం ఇవ్వడంతో రెడ్డి వర్గానికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనే అభిప్రాయం వినిపిస్తోంది. పార్టీ కొత్త సారథి రేసులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. ఏపీ రాజకీయాలపైన పూర్తిగా పట్టున్న రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఈయనకు పార్టీ పగ్గాలు ఇవ్వడం బీజేపీకి కలిసి వస్తుందనే అభిప్రాయం గట్టిగానే వినిపిస్తోంది. మరోవైపు సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు టాక్. దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసింది. కొత్త అధ్యక్షుల నియామకంపై ఫోకస్ చేస్తున్నట్లు ఢిల్లీ కాషాయ పెద్దలు ఎన్నికల ముందు పురంధేశ్వరి నియామకం వల్ల పార్టీలో ఒక వర్గం, కొందరు నేతల మధ్య గ్యాప్ ఏర్పడినట్లు గుర్తించింది. పార్టీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న సమయంలోనే మరింత బలోపేతం దిశగా చర్యలు తీసుకునే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు టాక్. దీంతో త్వరలో కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. బీజేపీ ఏపీ అధ్యక్షుడి ఎంపికకు ఢిల్లీ కేంద్రంగా కమలం పార్టీ కసరత్తులో ఎవరికి అవకాశం దక్కుతుంది, అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న దానిపై జరుగుతున్న చర్చలతో పార్టీ నేతల్లో తారాస్థాయికి చేరిన ఉత్కంఠ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. జాతీయ అధ్యక్షుడిని కూడా మార్చేసిన వెంటనే రాష్ట్రాల అధ్యక్షుల మార్పు చేస్తారా? ఏపీలో ఎన్డీఏ కూటమితో ఉండటంతో
ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, కొత్త రథసారథిగా ఎవరికి ఛాన్స్ ఇస్తారన్న దానిపై ఢిల్లీలో కసరత్తు స్పీడప్ చేస్తున్నట్లు పార్టీలో గుసగుసలు జరుగుతున్నాయి. అందరినీ కలుపుకుంటూ ముఖ్యంగా ఎన్డీఏ పార్టీలతో సఖ్యతను బలోపేతం చేసుకుంటూనే సొంత పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలం పుంజుకునేలా అన్ని రకాలుగా పార్టీని నడపగలిగే వారిని ఎంపిక చేసే విధంగా బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టిందని పార్టీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.